ఏదైనా మా పిసిసి అధ్యక్షుడిని ఒక్క రోజల్లా ఆ రకంగా చూపించడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్లు అందరూ కూడా మనస్సు నొప్పుకున్నారు. అసలు ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఎందుకు విషయాలు వచ్చిందో అది తెలియలేదు. ఏదైనా వాస్తవాలను గమనించి ఆ వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడితే నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు, సూచనలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటూనే పోతుంది. మా పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే పార్టీ సిద్ధాంతాలే ముందుండాలి తప్ప వ్యక్తులు కాదు ముందుండేది. మన పార్టీ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ ఇంక్లూజివ్ గ్రోత్కి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పార్టీ. ఇతర పార్టీల సిద్ధాంతం మాకు తెలియదు, కానీ ఈ సిద్ధాంతాలని అనుసరిస్తూ పోతున్నటువంటి నాయకుడుగా మేము మహేష్ కుమార్ గౌడ్ని భావిస్తున్నాం. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న, పిసిసి అధ్యక్షుడుగా ఉన్న ఆయన మహేష్ కుమార్ గౌడ్ అంటే ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చి ఇంత ఉన్నత స్థాయికి వచ్చి ఒక పెద్ద ఆర్గనైజేషన్కి నాయకుడిగా ఉండటం మాకు సంతోషంగా ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీని నడుపుతున్న విధానం, పార్టీని హైకమాండ్తో సమన్వయపరుస్తూ, పార్టీని ముఖ్యమంత్రితో సమన్వయపరుస్తూ ముందుకెళ్తున్నారనే ఆలోచనలో ఉన్నారు. ఏదైనా నేను ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడొద్దని కూడా మహేష్ కుమార్ గారు ఆర్డర్స్ ఇచ్చారని తెలిసింది. అందువల్లనే దీని మీద ఎవరు మాట్లాడలేదు. బిగ్ టీవీ వారి విజ్ఞతకే దాన్ని వదిలిపెడదాం, దాంట్లో ఏదైనా ఉంటే దానికదే సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటుంది అని చెప్పారు. అందువల్లనే నేను బిగ్ టీవీ మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. బిగ్ టీవీ నాకు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బిగ్ టీవీలో నేను ఎన్నోసార్లు డిస్కషన్కి వెళ్ళాం అనేక సబ్జెక్టుల మీద. శ్రీనివాస్ గారని ఉండేవారు, ఆయన సమయంలో ఎక్కువగా తిరిగేవాడు. అక్కడ శ్రీకాంత్ రెడ్డి, విజయరెడ్డి వీళ్ళంతా నాకు ప్రత్యేకంగా పర్సనల్గా తెలుసు. అయినా పార్టీ వ్యక్తిగా నేను అనాలిసిస్ చేయాలనేది చేయటానికి ప్రయత్నం చేస్తాను. బిగ్ టీవీ నా ఉద్దేశంలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదనేటటువంటి ఉండేది. నేను ఇప్పటి వరకు చెప్పాను మీకు ఒక మాట, బిగ్ టీవీ కానీ ఇంకో టీవీ కానీ వారికి పత్రికా మీడియా స్వతంత్రం ఉంది. వాళ్ళు వార్తలు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి అభిమానులు, సపోర్టర్స్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇది కాదు. అందువల్ల వారు ఎందుకు రాశారో వారి విజ్ఞతకే వదిలిపెట్టారని అంటున్నారు కదా. Subscribe us and press the bell icon for more interesting updates.